గాయ్స్ ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది కదా. ఇక్కడ జూ ఉంది, జూ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి, చూపిస్తా జూ మీకు. 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఇది 20 రూపాయలు అయితే తీసుకున్నారు టికెట్. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు పార్క్ వ్యూ. ఇటు నుంచి అయితే ఎంట్రీ అన్నారు. గాయ్స్ ఇప్పుడైతే మనమైతే ఎంట్రీ అయిపోయాము. ఏంటి ఇక్కడ ఏందో కోళ్ళు నెమళ్ళు ఉన్నాయి, చూపిస్తా చూడండి. వీలైతే దగ్గరికి అయితే చూపిస్తా. మయూరి ఇక్కడ కనపడుతుంది కదా, ఏడున్నాయడా ఇదిగో ఎలా నెమల్లో. ఇదిగో దీని వెనకమాల మొత్తం పీకి పడదొబ్బారు. ఎలా అయ్యే మీకు కనపడుతున్నాయో లేదో జూమ్ చేస్తా చూడండి. అక్కడొకటి ఉంది. నేను ఎదువరకు వచ్చాను కదా, అప్పుడైతే చాలా ఉన్నాయి. మరి ఇప్పుడేంది అసలు ఏమి లేవు. అసలు ముందు వెనకమాల ఇటుకి పించుమా పూరేది అంటారు కదా, అది కూడా లేదు. పెద్దది ఇంకా ఆడొకటి ఉంది, అదేమో నీళ్ళలో. ఇదేమో తెల్ల నెమలి. అదండి వెళ్దాం లోపలికి. కనపడుతుంది వెనకమాల కొంచెం చూడండి, కొంచెం ఉంది దీనికి. కనపడుతుందా? దగ్గరికి చూపిస్తా చూడండి. చూసారా? దీనికైతే కొంచెమే కనపడుతుంది. ఇంకో 2 ఉన్నాయి అక్కడ, దగ్గరికి పెట్టి చూపిస్తా చూడండి మీకు. కనపడుతుందా? ఇంకేం లేవు, ఇవే ఉన్నా కానీ పురిప్పి. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదైతే నెమల్దే. ఇదైతే బొక్క. ఇక్కడైతే ఏం లేదు. ఇంకెదురికి వెళ్దాం పదండి, ఏముంటాయి చూపిద్దాం. నెమల్ లైన్ పక్కనే ఈటు ఉంది. ఇక్కడేమున్నాయి? నక్షత్ర తాబేళ్ళు అంట. చూద్దాం ఆగండి. కనపడుతున్నాయా? ఈ మెస్సు కూడా తుబ్బట్టిపోయి ఉంది. వాళ్ళు కనపడతాయి ఈ తాబేళ్ళు లోపలికి. కళ్ళకే కనపడతాయి, ఇంక ఫోన్కి ఏం కనపడతాయి. కలుతున్నాయి చూసారా? ఇవే తాబేళ్ళు. ఆ బొక్కట్లో ఒకటి ఉంది. నెక్స్ట్ E3 ఇగ్వానానో ఏదో సంథింగ్. ఇది ఏడుందో ఎత్తుక్కోవాలి. ఇక్కడే ఉంది ఇది, చూసారా? చూడండి అసలు కదలకుండా ఎంతసేపు ఉందో. అసలు డేంజర్గా ఉంది కదా, భలే ఉంది. కలతల్లా ఇది ఎంతన్నా అప్పుడప్పుడు కన్ను కొడుతుంది అంతే. రీల్ ఇది అదిరిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్దామండి. లేకట్లా దానికి ఫుడ్ అది బాగానే ఉంది. అది నెమలనే ఇక్కడ పెట్టారు. ఈ నెమల్లే కనబడుతుందా? ఇంకో కాలు అనుకుంటుంది నెమలే. ఒకటి ఉంది. ఒకటి ఉంది, కొరుక్కుంటుంది. గాయస్ ఒకటి ఉందా? ఇంకోటి చూడండి నడిచి వస్తుంది దాని నుంచి. కనపడుతుందా? బొమ్మలు కాదు, అంతే చూస్తున్నాయి, స్టక్ అయిపోయి. కనపడుతుందా మీకు? బొమ్మ ఇది కదులుతుంది. పదండి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఎంట్రన్స్ అయితే ప్రకృతి పలనాడు జిల్లా అని ఉంది. ఇదిగో దీని చుట్టూ అయితే ఇంక ఇట్లా ఉన్నాయి. అయితే లోపలికి వెళ్దాం. ఏముంటాయో ఇక్కడ. పులుంది అనుకున్నారు మొత్తం బొమ్మలు చక్కవి. దీనికి మనం వెళ్ళాం, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ వీడియో అదే మంది. ఉప్పలపాడు అక్కడ ఉండే బాట్స్ ఏమేమి ఉంటాయని వెళ్ళాం మనం అక్కడికి. కనపడుతుందా? ఉప్పలపాడు. నెక్స్ట్ దానికి ఎక్కడికి వెళ్దాం పండి. అక్వేరియంలు ఉన్నాయి, ఎందుకు చూద్దాం ఒక్కోటి. చూసారా? ప్లీజ్ డు నాట్ టచ్. ఇక్కడ ఉన్నాయి, ఇక ఇక్కడ ఉంది. కనపడుతుందా? ఈ ఎల్లా అయ్యే చేపలే, బుడ్డే. ఇగో ఇవేమో వాటి పేర్లు అనుకుంటా. ఇక చూడండి, ఇక్కడ ఏమి లేదు. ఇది ఒకటి కప్పనూరు తెలిసినట్టు తెలుస్తుంది. చచ్చిపోయిందో మరేంది. అయితే ఇటు నుంచి వెళ్ళాం కదా, ఎలా చూసుకుంటా మళ్ళీ ఇటు అయితే వచ్చాం. ఇక్కడ ఏమున్నాయి? గోల్డెన్ ప్యారెట్ అంట వీటి పేరు. అంటే డస్ట్ గుండి కనపడతల్లా.
ఇండియన్ షార్క్స్. ఈ షార్క్స్ చూడండి కనబడుతున్నాయా? అదిరిపోయినాయి షార్క్స్. ఇక్కడ ఏమున్నాయి? గోల్డెన్ ఫిష్, మిక్సింగ్ గోల్డెన్ ఫిష్ అంట. అయ్యి ఏడుండే కదులుతున్నాయి. ఇవి చూడండి ఏందో తెల్లగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. ఏంటదో నోరు కూడా దొరకట్లా ఈ చేపల పేర్లు, కానీ చాలా ఉన్నాయి. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మరి ఇక్కడి నుంచి వెళ్దాం. అయితే ఇప్పుడైతే మనం నెమర్లు అక్కడ ఏందో పెద్ద తొండలాగా ఉంది కదా, దాన్ని చూసి ఇటు నుంచి అయితే వచ్చి నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా చేపలను చూసి. ఇప్పుడు రంగుల ప్రపంచానికి దారంట, ఏముంటాయో వెళ్దాం పదండి. ఏమి లేవు ఇక్కడ, ఇట్లా బార్లాగా కాకపోతే ప్రశాంతంగా అయితే ఉంది. నడుచుకుంటే అయితే ఫ్రీగా రావచ్చు. 20 రూపాయలు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కాల. పెంచారేమో అనుకున్న రేట్లు పెంచల. నడుచుకుంటే అయితే వెళ్తున్న దారిలో ఏమి లేవు, చిన్న చిన్న మెట్లు ఎల్ల బాతులాగా రంగుల ప్రపంచానికి దారి ఉంది కదా, ఆ దారిలోనే పోతున్నా. ఆ రంగుల ప్రపంచం ఏందా చూద్దామని చూపిస్తా చూడండి. కానీ ఎవ్వరు లేరు, తక్కువ మందే ఉన్నారు. మరి ఎందుకు? లేకపోతే అక్కడ వరకైనా ఇదలా తిప్పుతాడా ఊరకనే? పోయినసారి వచ్చినప్పుడు ఉన్నాయి అక్కడొకటి. మళ్ళీ ఇటేపు ఉంది దారి, పదండి వెళ్దాం. దారి ఇటేపు. ఇక్కడ చూడండి కొండముచ్చు E5 అంటే వీటికి కేజీలకి నెంబర్లు ఇచ్చారన్నమాట. ఏయ్ మధ్యలో కూర్చో చూడతలేపా. మనము ఒకటి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కేజీస్కి నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్లు అయితే ఆ నెంబర్ల ప్రకారం అయితే వెళ్ళాలన్నమాట. ఆ కేజీల్లో ఉన్నాయి E1, E2, E3, E4, E5 అని అట్లా. అర్థమైందా? ఇప్పుడు వేరే కొండముచ్చుని చూసాం కదా, వేరే దాని దగ్గరికి వెళ్దాం. ఇంక ఇక్కడ భారతీయ కుందేళ్ళు అంట, E6 ఇది. చూడండి ఎట్టున్నాయి, భలే ఉన్నాయి. ఇన్నున్నాయి. పెద్దదేమో ఆడుంది, అది మొగదనుకుంటా. ఈ పిల్లలు బాగున్నాయి. నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్దాం. ఇట్లా దారి అయితే ఉంది, ఏమైనా వస్తే చూపిస్తా. ఇంకా పదండి, వీడియో అయితే లెంత్ అయిపోయింది లేకపోతే. ఇదేమో E8 ఏమన్నా చూడండి, అందరికి తెలిసే ఉంటుంది. దీనికి పేరు చూడండి, దీనికి పావురాలు. ఇవి ఒకసారి అరిస్తే పొద్దున పూట ఎవరు లేనప్పుడు దెయ్యాలు అరుతున్నాయేమో అనుకుంటాం. అంచం అట్టాను అరుత్తి, ఎవరైనా దెయ్యం ఉన్నారేమో అనుకుంటాం నిశ్శబ్దంగా గదిలో అరుతుంటే. వాసన వచ్చేస్తున్నాయి, పదండి వెళ్ళిపోదాం. వాసన అంటే ఆ వాసన కాదు మరి. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదివరకు అట్లా ఉంది, ఇప్పుడు అంతే ఉంది. కాకపోతే బాగుంది, ఇంకా బాగుంది 20 మీద. ఎందుకు బాగుంది ఏంటో చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ నీట్నెస్ కానీ, క్లీనినెస్ కానీ, బెంచ్లు కానీ, డస్ట్బిన్స్ కానీ భలే పెట్టారు. 20 రూపాయలు అంటే 20 రూపాయల పైన తీసుకోవచ్చు. 20 రూపాయలకి ఇప్పటి వరకు మనం వెళ్ళినట్లు బాగా వర్త్ ఇది. చూపిస్తా చూడండి. అంటే నడుచుకుంటూ వస్తాం కదా, ఏమైనా అలసిపోయినా సరే కూర్చోడానికి ఇది. మళ్ళీ ఇది ఇట్లా పొడి చెత్త తడి చెత్త అని రాశారు. ఏమో టాయిలెట్స్ చక్కగా బాగుంది. మళ్ళీ ఈ టైప్ తిరగాలి. వెళ్దాం పదండి, ఏమన్నా చూద్దాం. పైకి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆన్ చేస్తా. దాని పేరు తెలుసా మీకు? అక్కడ ఒకటి కనపడుతుంది చూసారా, కేజీలో లేదు అది. అదిగో అక్కడ కనపడుతుందా? జూమ్ చేస్తా చూడండి. అదిగో మరి ముంగీసా లేకపోతే ఏందో అది కదలతల్లా. చూడండి ఎట్ట తాగుతుంది అది. చక్కగా అంత పెద్ద మూతితో తాగుతుంది వాటర్. కాళ్ళు కూడా అసలు మామూలుగా లేవు. కొంగలంట ఇక్కడ రాసుంది పేరు. కనపడుతున్నాయా? మొత్తం అయ్యే. కాకపోతే వాసన వచ్చేస్తుంది. అవి అసలు భలే నుంచి నేను తప్ప అవన్నీ చేస్తారు చూడు, మెడిటేషన్ చేసినట్టు అట్ట. మన అయిపోయి చూస్తున్నాయి. కాకపోతే పదండి గైస్, వీటి పేరు కూడా రాయలేదు ఇక్కడ. కాకపోతే భలే ఉన్నాయి, చిట్టుగా ఉన్నాయి, భలే ఉన్నాయి. ముద్దుగా చూపిస్తా చూడండి. ఏంటో మీకు తెలిస్తే కామెంట్లు అయితే చెప్పండి ఎవరైనా. పేరు కూడా లేదు వీటిది. అదిగో
భలే ఉన్నాయి చూడండి. మరి ఎలికాయ తోకుండిద్దిగా, ఒకటే ఉంది. కాదు, ఇక్కడ ఉన్నాయి. అయ్యో, భలే కూర్చొని ఉన్నాయి. 2 మొత్తం 3 ఉన్నాయి. పండెల్లం దారి అయితే భలే ఉన్నాయి. నీట్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఇటు ఉంది కదా చూడండి, భలే తిరుక్కుంటా వాటిని చూసుకుంటూ వస్తాం. బాగుంది. ఉప్పలపాడు కొండవీడి ఫోర్టు, మనం వెళ్ళిన దాని మీద టికెట్లు అన్నిటి మీద ఇది బెస్ట్. ఈ నెమలి ఇక్కడ ఉన్న ఎక్కడి నుంచి కూడా కనిపిస్తున్నాయి, చూపిస్తా చూడండి. కనపడుతుందా? తెల్ల నెమలే. మనం అటు నుంచి అయితే వచ్చాం, అటు నుంచి మొత్తం తిరిగి వచ్చాం. ఆడెక్కి కూర్చున్నాయి అన్నీ. ఏటికి పురులు లేవు. పురులు లేకపోతే అసలు నెమల్లా కోళ్ళలో కూడా అర్థం కావట్లా. పెద్దది ఉందో చూపిస్తా చూడండి. ఇక్కడ వరుసగా అయితే ఉన్నాయి. పక్షులు అనుకుంటా, చూసుకుంటూ వెళ్ళిపోదాం. నెమలి బ్రో ఇక్కడ దాక్కుంది. నెమలి పిచ్చిక G50. ఇది ఏందో ఇవి అక్కడక్కడ ఊళ్ళలో చూసుంటాం మనం. పొడుకోనైతే ఉన్నాయి. E16 చిలుకలు చూడండి, భలే ఉన్నాయి కదా. ఏమో పచ్చ చిలుకలు E17. ఇదైతే భలే ఉందో చూడండి, చూపిస్తా. పురిప్పు అయితే ఉంది. నెమలిప్పలేదు కానీ ఇది కోడో మరేంది. ఇదైతే ఇప్పు ఉంది. రకరకాలే ఉన్నాయి పక్షులు లోపల. కింద కూడా కనపడుతున్నాయా? ఇది ఇంకో రకమైన పక్షి. ఆ మూలను 2 ఉన్నాయి, ఎగురుతున్నాయి. ఈ పక్షులు బుడ్డగా ఉన్నాయి కదా, కనపడతల్లా. E20 దగ్గరికి అయితే వచ్చాం. ఇదైతే భలే ఉంది. పేరు కూడా నోరు తిరగట్లా నాకు. పైన కూడా ఉన్నాయి. ఇవి కనపడుతున్నాయి క్లారిటీగా. కనపడుతున్నాయా? దీన్ని నీడ కట్టేశారు, చూపిస్తా చూడండి బ్రో. ఒక్కదాన్ని బంధించి ఉంచారు, అది ఎటు పోతానికి లేదు. ఇంకైతే ఇంతే, క్లోజ్ అయిపోయినాయి మొత్తం. చూసి అయితే వచ్చాము. వెనమాల కనపడుతుంది కదా, ఒక రౌండ్ లాగా అయితే తిప్పారు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, క్లారిటీ అయితే వచ్చింది. బాగానే ఉంది, చూపిస్తా చూడండి మీకు. ఇంకా నెమల్లో ఇటు నుంచి అయితే వెళ్ళి మొత్తం తిరిగి ఒక రౌండ్ అయితే వచ్చాం. ఇదేమో ఎగ్జిట్ బయటికి. గైస్, ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే ఇదే. ఎందుకంటే వీడియో అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం గుడిపైకి వెళ్ళి వచ్చాం. గుడిపై నుంచి కిందకు వచ్చిన తర్వాత అయితే ఇది కూడా చేసాము. ఏంటంటే జూ అనేది కొంచెం వాయిస్ అయితే క్లమ్జీగా ఉంటుంది, ఎందుకంటే పక్కనే రోడ్డు కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని కంపల్సరీ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన వేరే వాళ్ళకైతే రీచ్ అయ్యిద్ది. నాకు సబ్స్క్రైబర్ల కౌంట్ కూడా పెరగట్లేదు, అందుకని అయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ టైం నుంచి వీడియోలు అయితే కంటిన్యూగా అయితే అప్లోడ్ అవుతాయి. ఇది ఈరోజు వీడియో వచ్చేసి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.